2021లో రిలీజ్ అయిన 'హసీనా దిల్‌రుబా'కి సీక్వెల్ ఇప్పుడు రిలీజ్ అయింది నెట్‌ఫ్లిక్స్‌లో. తెలుగులో కూడా ఉంది. నాకు ఫస్ట్ పార్ట్ అంటే ఇష్టం. మీరది ఇంకా చూడలేదా? చూడండి బావుంటదది. బట్ ఈ సెకండ్ పార్ట్ విషయంలో నా వరకు అయితే లోపల ఏం లేదు. సేమ్ ట్రిక్ అగైన్ యూజ్ చేస్తే ఏముంటది కిక్. మొత్తం ప్రిడిక్టబులే. టూ మచ్ కన్వీనియంట్‌గా, టూ మచ్ ఇల్లాజికల్ వేలో ఈజీ పీజీ ఎస్కేప్ రూట్స్ లాగా లాగేశారు. ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత ఈ మూవీ కంటిన్యూ అవుద్ది. రాణి అండ్ రిషి వేరే చోటకొచ్చి ఒకే ఊరిలో ఉంటూ వేరువేరుగా బ్రతుకుతూ ఉంటారు. ఈ దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళాలి అని. అక్కడికి వీసా కోసం ట్రై చేస్తూ ఉంటారు జాబ్స్ చేస్తూ. ఇంతలో కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. వాళ్ళ వల్ల వీళ్ళ లైఫ్స్ ఎలా మళ్ళీ తిరిగాయి అనేది ఈ పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ 'హసీనా దిల్‌రుబా' థ్రిల్లర్ జోనర్‌కి సెట్ అయ్యిద్ది. కావాల్సిన థింగ్స్ లైక్ హూ డన్ ఇట్, వై డన్ ఇట్, క్యారెక్టర్స్ ఆర్క్స్, ఎమోషన్ సైడ్, క్లైమాక్స్‌ని హ్యాండిల్ చేసిన వే అన్నీ బావుంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ 2 అసలు ఏ ఉద్దేశంతో ఎక్స్టెండ్ చేసి పార్ట్ 2 తీశారో అర్థం కాలేదు. అభిమన్యు లాంటి క్యారెక్టర్ తీసుకొచ్చారు. తన బ్యాక్గ్రౌండ్, హూ ఈస్ హీ, వాట్ హీ డిడ్ కూడా బాగా రాసుకున్నారు. బట్ ఆ క్యారెక్టర్ని వీళ్ళతో మిక్స్ చేసిన స్టోరీలోనే పెద్ద బండరాయి పడింది. అండ్ పోలీస్ ఆఫీసర్స్, ఫిల్మ్ మేకర్స్కి సినిమాల్లో పోలీస్ వాళ్ళని ఈపీల్ చేయటం ఇదేం సరదానో అర్థం కాదు. మీ క్యారెక్టర్ని హైలైట్ చేసుకోండి. ఎందుకు డే అండ్ నైట్ క్రైమ్ కేసెస్ గురించి ఆలోచించే వాళ్ళని వీక్ చేస్తారు? నేను అక్కడికి వస్తాను తీసుకురా నేను హీరో అనగానే ఓకే అంటారంట. స్టేషన్కి వచ్చి లొంగిపో హీరో అని చెప్పాలి కానీ ఇలా అయితే క్రైమ్ థ్రిల్లర్స్కి స్ట్రాటజీ అంటూ ఏం మెయింటైన్ చేయరా? అంటే ఊ అంటే ఊలే అయిపోయింది. ఇందులో థ్రిల్ కంటే ఏది ఎక్కువ ఉంటుందో తెలుసా? మాట్లాడితే దినేష్ పండిట్ నొవెల్స్ అంటారు. నేను చెయ్యి నరుక్కున్నాను అంటాడు హీరో. పండిట్ గారు ఏమన్నారో తెలుసా? నేను చెయ్యి నరుక్కున్నాను తెలుసా? చెయ్యగా నరుక్కుంది ఇంకేం కాదుగా. అయినా నీకు ఇష్టమేగా నరుక్కుంది, వేరే వాడేమీ నరకలేదు కదా, ఎందుకు ఇంతలా? ప్రేమ గురించి, వెయిటింగ్ గురించి పోయిటిక్ డైలాగ్స్ చెప్పినప్పుడు కాస్త మెచ్యూర్ రైటింగ్ అనుకున్న స్టార్టింగ్లో. బట్ ఆఫ్టర్ సమ్ టైం చైల్డిష్ రైటింగ్ అని అర్థమైంది. ఆ ఈవెంట్స్ అండ్ పార్ట్ 3 కోసం ఉత్తి పుణ్యానికి తీసుకొచ్చారు ఈ పార్ట్ 2. ఇంకా ఎస్కేప్ సీన్స్ అయితే ఎంత సిల్లీగా ఉంటాయంటే ఈ పార్ట్ 2లో వాళ్ళు పండిట్ నవెల్స్ చదివారా లేక పూర్వజన్మలో ఏమన్నా వాళ్ళే చేశారా? అంత పైనుంచి కింద నీళ్ళలో పడితే ఏదో స్విమ్మింగ్ పూల్లో నుంచి లేచినట్టు లేవడం ఏంటండి? దట్టు అదొక సినిమాకు ఒక మెయిన్ ఈవెంట్ అది. లేకపోతే సీక్రెట్గా ఏలియన్ ఏజెంట్స్ కింద ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అనిపించింది వీళ్ళు. అలాగే ఆ క్రోకోడైల్ సీన్స్, క్రోకోడైల్స్ని కాక్రోచెస్ లాగా ట్రీట్ చేసినవి అబ్బో. ప్రీవియస్లీ మూవీకి వర్క్ చేసిన రైటింగ్ అండ్ డైరెక్టర్ కాంబో కనిక అండ్ వినిలే దీనికి వర్క్ చేసి ఉంటే ఇంకోలా ఉండేదేమో. ఈ పార్ట్ 2కి సేమ్ రైటర్ బట్ డైరెక్టర్ మారారు. మేబీ వినిల్ పార్ట్ 2కి స్కోప్ లేదని ఆగిపోయి ఉండొచ్చేమో మరి. లేకపోతే వేరే ప్రాజెక్ట్ వల్ల టైం కుదరలేదేమో మరి, నాకు తెలియదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ సినిమా చూడకముందు అయితే ఏముంది, ఫస్ట్ పార్ట్ లాగే విక్రాంత్ మెస్సీదే హైలైట్ అయ్యిద్ది అనుకున్న పర్ఫార్మెన్స్. బట్ ఇక్కడ సన్నీ కౌశల్ ఓవర్ షాడోడ్ విక్రాంత్ దిస్ టైం. తాప్సీ యాజ్ యూజువల్ పార్ట్ 1 లాగే, రిమైనింగ్ ఆల్ ఓకే. మ్యూజిక్ అయితే డీసెంట్ ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్లీ పార్ట్ 1 చూడండి. స్టిల్ ఇన్ కేస్ అది చూసుండకపోతే పార్ట్ 1 అయితే నాకేం ఎక్కలేదు, కుచ్బీ అన్నట్టుగా చేశారు. ఇంకా ఇది అయితే మీ ఇష్టం. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. ఫ్యామిలీతో వద్దు, వాచ్ ఇండివిజువల్లీ. రొమాన్స్ కాస్త ఎక్కువ ఉంటుంది, బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. సో ఇది మరి ఫిర్ ఆయి 'హసీనా దిల్‌రుబా' మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మేట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.